హాయ్ వర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇవాళ చూడండి, మనం లాస్ట్ లెసన్లో కొన్ని టిప్స్ గురించి నేర్చుకున్నాం. తర్వాత దానిలో నేను ముఖ్యమైనది ఏంటని చెప్పానంటే పేజ్ టైటిల్ అని చెప్పాను. ఓకేనా? చూడండి, పేజ్ టైటిల్ చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే దానిలో నేను ఇంతకుముందు చెప్పినట్టు లాస్ట్ లెసన్లో వెల్కమ్ అని పెట్టడం, ఓకేనా, తర్వాత ఏమేమో అవసరం లేని మ్యాటర్ అంతా పెట్టేస్తూ ఉంటారు. దాని బదులు చూడండి, మీరు ఈ కిందున్న టిప్స్ని ఫాలో అయినట్టయితే మీ సెర్చ్ ఇంజన్లో మీ సైట్ని టాప్లోకి తెచ్చుకోవడానికి చూడండి ఈ టెక్నిక్స్ యూజ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ షుడ్ నాట్ యూజ్ మోర్ దాన్ 60 క్యారెక్టర్స్. చూడండి, మనం ఎప్పుడైనా టైటిల్ ఇచ్చేటప్పుడు ఆ టైటిల్ అనేది 60 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఫస్ట్ స్టెప్ ఇది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యూజ్ ప్రైమరీ కీవర్డ్స్. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకు కీవర్డ్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అంటే ఒకటి ప్రైమరీ కీవర్డ్స్ ఉంటాయి, తర్వాత ఒకటి అంతగా అన్నెసరీ అంటే సెకండరీ కీవర్డ్స్ అని ఉంటాయి. అంటే ప్రైమరీ కీవర్డ్స్ అంటే మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నట్టయితే మన సైట్ గురించి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ట్యూటోరియల్, నాది ఏంటంటే బేసిక్గా నాది సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ అనుకోండి, లేదా నేను ఎక్సెల్ చెప్పడానికి నా మెయిన్ కాన్సెప్ట్ అనుకోండి, నేను టీచ్ చేయడానికి. అయితే అట్లాంటప్పుడు నేను టైటిల్లో ఏం పెట్టుకోవచ్చు అంటే ఎక్సెల్ సంబంధించింది కాబట్టి నేను అక్కడ ఎక్సెల్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు అని పెట్టేసుకోవచ్చు అన్నట్టు. లేదా నాది సి లాంగ్వేజ్ అయితే సి లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నేను చాలా ట్యూటోరియల్స్ పెడతాను, కాకపోతే నా మెయిన్ ట్యూటోరియల్ ఏంటి అనేది ఆ ప్రైమరీ కీవర్డ్ కిందకి వస్తుంది అన్నట్టు. ఓకేనా? తర్వాత చూడండి, దాని మధ్యలో ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు రెండు వర్డ్స్ ఉన్నాయనుకోండి, నేను సి లాంగ్వేజ్ ఇంకా C++ కూడా రెండు చెప్తాను అనుకోండి. అప్పుడు నేను టైటిల్ బార్లో సి అండ్ C++ ట్యూటోరియల్ ఇన్ తెలుగు అని పెట్టకుండా అండ్ అని పెట్టకుండా అండ్ అనే దాన్ని అసలు ఇది పెట్టకండి, అండ్ అనే వర్డ్ యూజ్ చేయకండి. ఓకేనా? మరి అండ్ యూజ్ చేయకుండా ఏం యూజ్ చేయొచ్చు అంటే దాని బదులు చూడండి ఈ పైప్ సింబల్ యూజ్ చేసుకోండి. ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే మనకు అది ఎంటర్ పైన ఉంటుంది. ఓకేనా? దీన్ని కూడా మనం అండే అంటాం. చూడండి, చాలా టాప్ సైట్స్ ఏం యూజ్ చేస్తాయంటే అండ్ అనే కీవర్డ్ యూజ్ చేసే బదులు ఈ పైప్ సింబల్ యూజ్ చేయడానికి ఎక్కువ మీరు గమనించవచ్చు. మీరు సెర్చ్లో చేసినా కూడా పైన రెండు కీవర్డ్స్ యూజ్ చేసేటప్పుడు ఆ రెండింటి మధ్యలో అండ్ అనే దాని బదులు ఈ సింబల్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు.